తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు పోరాటం కాదు ఇది. 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో అవమానాలకు గురయ్యి ఎన్నో దాడులకి బెదిరింపులకి అన్ని తట్టుకొని నిలబడ్డ వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. సో ఈరోజు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది విమర్శించారు. అయినా సరే నా సామాజిక వర్గానికి నేను బతికున్న రోజులు మేలు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించాడు. సాక్షాత్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇంకా మీరేంది ఇంకా ఆయన విమర్శించేది? స్పష్టంగా ఆయన ఎన్ని రోజులు కష్టపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు అవమానాలకు గురయ్యాడు అనేది మనందరికి తెలియదా? నువ్వు చూడలేదా? నువ్వు ఎవడో అడిగేవాళ్ళు లేడు, ఎవడు చేసేవాళ్ళు లేడు అని చెప్పి పదే నీ ఇష్టానుసారంగా మందకృష్ణ మాదిగ గారి మీద వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు. నీకు ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవడు అడగడు అనుకుంటున్నాయో అందరు చూస్తున్నారు. నేను ప్రజెంట్ ఏంటంటే అసలు మందకృష్ణ మాదిగ గారికి బాబు గారితో ఏ విధంగా సన్నిహితం ఉందో తెలుసుగా నీకు? పైన కేంద్రంలో మోడీ గారితో ఎంత సన్నిహితంగా ఉందో తెలుసుగా? తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏ విధంగా ఆదరిస్తారు మందకృష్ణ మాదిగ గారిని? అన్నీ మర్చిపోయావు నువ్వు. గతాన్ని మర్చిపోవద్దు రాజేష్ మహాసేన గారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు. ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని పొంది ఇంకా నీకు అందరూ ఒక వాల్యూ ఇస్తున్నారు ఇప్పుడు. సో నువ్వు ఆ వాల్యూని ఎందుకు పోగొట్టుకుంటావు? మన ఎస్సీలకి, దళితులకి ఏదైనా జరిగితే ఫస్ట్ స్పందించి మాట్లాడేది నువ్వేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో నీకు అలాంటప్పుడు నీకు ఒక మంచి గౌరవం ఇస్తున్నప్పుడు ఆ గౌరవం నీకు నిలబెట్టుకోవాలి నువ్వు. అంతేగాని నోరు ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఎల్ఈడి స్క్రీన్ ఒకటి పెట్టి పదే మందకృష్ణ గారు మాట్లాడి చూపించడం, నువ్వు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. సో మందకృష్ణ మాదిగ గారు నీకంటే వయసులో పెద్దవాడు. ఆయన పడ్డ కష్టాలు, పోరాటం నువ్వు చేయలేదు. సో ఆయనకి ఇచ్చే గౌరవం నువ్వు ఇవ్వాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇచ్చే కనీస గౌరవాన్ని నువ్వు ఇవ్వకపోతే మటుకి సో మేము కూడా నువ్వు ఏ విధంగా మందకృష్ణ గారి మీద తిరుగుబాటు మొదలు పెడుతున్నావో మేము కూడా అదే విధంగా తిరుగుబాటు పడతాం. ఎందుకంటే ఎస్సీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు అంటున్నావు. ఇన్ని సంవత్సరాలు ఆయన పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రాగానే నువ్వు మందకృష్ణ మాదిగ గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సో ఇదే విధంగా నువ్వు చేస్తే మటుకు మందకృష్ణ మాదిగ వర్గం చూస్తా ఊరుకోరు. జాగ్రత్తగా ఉండి నోరు కొంచెం అదుపులో పెట్టుకో. నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, మంచి గౌరవాన్ని పొందు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. అంతేగాని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడదామటికి నీ స్థాయి మొత్తం తగ్గిపోద్ది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణగా ఉండు. థ్యాంక్ యూ.